అద్భుతాలు ఆకర్షించినాయి, మిమ్మల్ని స్వస్థతలు ఆకర్షించినాయా, ఆశీర్వాదాలు ఆకర్షించినాయా? ప్రేయర్ మేట, ప్రేయర్ కర్చీఫా, నూనె బుడ్డ ఏం ఆకర్షించింది? ఒకవేళ ప్రభు మిమ్మల్ని ఆకర్షించినట్లయితే కనపడదు రిజల్ట్ ఏంటది? మేము యుద్ధకు పరిగెత్తుకుని వచ్చాం. దేవుని చేత ఆకర్షించబడిన వారు ఇతరులతో సహా, తాము కలిగి ఉన్న వారితో సహా దేవుని వద్దకు వస్తారండి. గుండె మీద చేపెట్టుకొని చెప్పు, మీ కుటుంబంలో ఎంతమందిని ప్రభు దగ్గర తీసుకొచ్చావు? ఎంతమందికి వాక్యం వినిపించావు? ఎంతమందికి దేవుని ప్రేమ రుచి తెలిసేలా చేశావు? నువ్వు ఒక్క దాని ఒక్కరు పొలోమని సంవత్సరాలు బట్టి అదే ఒక్క ఫేసే. నేను ఇదే తుమ్మితే ఊడిపోయి ముక్కైతే ఇక్కడ చస్తావు. యేసు ప్రభు వారికి నువ్వు ఈ మాట ఇవ్వగలవా? నన్ను ఆకర్షించు ప్రభు, మా బ్యాచ్ మొత్తం తీసుకొచ్చేస్తాను, నా సర్కిల్ బోల్డ్ ఉంది. ఆచార క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, విగ్రహాలు ఉన్నవారు, స్నేహాల్లో ఉన్నవారు, చదువులో ఉన్నవారు, ఉద్యోగులు ఎవరో చాలా మంది మాకు సర్కిల్ ఉందని తీసుకొస్తారు. దేవుని చేత నిజముగా ఆకర్షించబడిన వారు ఒంటరిగా ప్రభువులోకి రారు, తీసుకొస్తారు, ప్రయాసపడతారు. పరమగీత గ్రంథము నేనే చదువుతాను, ప్రశాంతంగా వినండి. పరమగీత గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక అనండి మంచిగా. బిడలారా, పరమగీతామృతము అనే పేరు మీద మనము కొన్ని వారములుగా ప్రారంభించి చేస్తున్నటువంటి ధ్యానములు వినుచున్న వారందరికీ ఆశీర్వాదకరముగా, దేవుని మహిమార్థమై సంఘము మహిమగల ప్రభు రాకడకు సిద్ధపడినట్లుగా దోహదపడుచున్నందున నిన్ను ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నా. వినుచున్నవారు, ఏకీభవిస్తున్నవారు, అనుభవిస్తున్నవారు, ధ్యానిస్తున్నవారు, ఆ ప్రకారం జీవితములు దిద్దుకొనుచున్న వారిని బట్టి ప్రభుని మహిమపరుస్తూ దేవుని కృపావాక్యమును సాత్వికముతో అంగీకరించాలని వినుచున్న వారందరినీ కోరుతున్నాను. బిడ్లారా, ఈ వాక్యములు మనము చూస్తే ప్రియుడైనటువంటి యేసుతో ప్రియురాలనబడుతున్నటువంటి షులమ్మితి ఎత్తబడే సంఘం మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు వచ్చేదము. నన్ను కానీ నీవు ఆకర్షిస్తే మేము నీ యొద్దకు వస్తాము అనే తన అద్భుతమైనటువంటి ఓ సమర్పణతో కూడిన ప్రార్థనలో దాగి ఉన్న ఆశీర్వాదకరమైన అనుభవాన్ని గురించి మాట్లాడే ముందు నా హృదయంలో ఉన్న ఒక మంచి మాట, ప్రేరేపణ ఏమనగా, ఇలాంటి ఒక అద్భుతమైన ప్రార్థనని వెన్నడైనా చేసావా అని నిన్ను అడగాలనిపిస్తుంది నాకు. నన్ను ఆశీర్వదించు అని ప్రార్థించినంతగా యేసయ్యా నన్ను ఆకర్షించుకో అయ్యా అని ప్రార్థన చేసావా? గత రాత్రి నుండి నా గుండెల నిండా నిండిపోయి పదే పదే నా ఆత్మను తట్టి లేపుతున్నటువంటి ఓ అద్భుతమైన ప్రార్థన ఇది అని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు కృపలో ఎన్నో ఏండ్లుగా ఈ ప్రార్థన నేర్చుకుని నేను చేస్తూ ఉన్నాను. నేను అంటున్నాను, ఒక భక్తురాలు దేవునికి చేయాల్సిన అత్యవసరమైన ప్రార్థన ఇది. ఇంకా చెప్పాలంటే యవ్వన బిడ్డలు ఇంకా ఎక్కువగా ఈ ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనల్ని ఆకర్షిస్తున్న విషయాలు ఎన్నో లోకములో ఉన్నాయి. జ్ఞానము ఆకర్షిస్తుంది, ఉన్నతమైన అవకాశాలు ఆకర్షిస్తాయి. ఆకర్షించదనగా చెడ్డది పాపమనే కాదు, ప్రయోజనకరమైనవి మంచివి కూడా ఆకర్షిస్తాయి. నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఒక ఉన్నతమైన అవకాశము, ఒక కీలకమైన ఉచ్చ దశ, ఒక విద్యార్థిని, ఉద్యోగార్థిని ఆకర్షించుట అత్యవసరమే, సమంజసమే, అందులో దోషము లోపమేమీ లేదు. కానీ అది కేవలము క్షణభంగురమైన నశ్వరమైనటువంటి ఈ లోకానికి సంబంధించింది మాత్రమే అనేది కూడా నిజమే కదా. క్షణమాత్రముండు లౌకిక సంబంధమైనవి నిన్ను ఆకర్షించగలిగితే నువ్వు అశాశ్వతమైన, అలౌకికమైన, పారమార్థికమైన, మహిమాయుక్తమైన దైవిక విషయములపైన
దృష్టిని ఎలా పెట్టగలుగుతావు? ఉదాహరణ, ఎదుట వరుసగా కొన్ని పదార్థములు ఉన్నాయి. ఎదుర ఉన్నది 1000 రూపాయలు విలువైంది, తర్వాత 2000, 3000, ఆ చివరిది లెక్కింపశక్యముగానంత మూల్యం. ఆ చివరి దాని మీద దృష్టి పెట్టమని చెబుతున్నామంటే ఇవన్నీ వ్యర్థమని, చెత్తని చెబుతున్నాం మనకు. దాంతో పోల్చుకుంటే మాత్రం ఖచ్చితంగా తక్కువేనని. చదువు కానీ, ఉద్యోగం కానీ, ఆరోగ్యం కానీ, వివాహం కానీ, ఉన్నతమైన స్థానం ఏది కానీ క్రీస్తుతో కూడా యుగయుగములు ఏలుబడి చేయుటకు ఆయన రాణిగా, పట్టమహిషగా, ఆయన భార్యగా పక్కన నిలబడే స్థానంతో పోల్చుకుంటే ఖచ్చితంగా ఎందుకు పనికిరానివే. కనుక ఇవన్నీ చెడ్డవని కాదు, ప్రయోజనకరమైనవే, మంచివే, ఎన్నో నన్ను ఆకర్షిస్తున్నాయి ప్రభు. ఒకవేళ ఈ ప్రయాసలో పడి నీకు ఒకవేళ దూరం అవుతానేమో. ఎందుకన్నా మంచిది, నా మీద నాకు అంత నమ్మకం లేదు కానీ, నా తీర్మానం, నా ప్రతిష్ట, నా సమర్పణ, నా మొక్కుబడి, వీటి మీద నాకంత నమ్మకం లేదు కానీ ప్రభువా, మరి తిరుగు లేకుండా నీకు హత్తుకొని ఉండేట్టుగా నన్ను నీవే ఆకర్షించు ప్రభువా అని ఒక భక్త హృదయం ప్రార్థన చేయటం నిజంగా ఉత్తమమైన ప్రార్థన. స్తోత్రం చెప్పండి, చెప్పండి మంచిగా. దేవుని చేత ఆకర్షించబడ్డ హృదయం అయితే, దేవుని చేత ఆకర్షించబడ్డ వ్యక్తి అయితే, దేవుని బిడ్డలారా, లౌకికమైన విషయములు పెంటగా వారికి కనిపిస్తాయి. 10,000 మందిలో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు, అతి ఉత్తముడైనటువంటి దేవుడే నీకు ప్రియుడిగా కాబోతున్న వరుడుగా నిన్ను ఆకర్షించినప్పుడు ఇతరములు నీ ఎదుట స్వల్పమైనవిగా, వ్యర్థమైనవిగా తేలిపోతాయి. పాపము చేత, లోకము చేత, ఆశల చేత, కోరికల చేత ఆకర్షించబడే బలహీన స్థితిగలను వారి గురించి నేను ఈ పూట మాట్లాడదలుచుకోలేదు. మంచివే, ఉపయోగపడేవి అయిన లౌకికమైన వాటి చేత ఆకర్షించబడి దైవీకమైన వాటికి నామమాత్రపు ప్రాధాన్యత ఇస్తున్న భక్తులను ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక భక్తురాలు ఆయన ప్రేమను గుర్తెరిగిన తరువాత ఆయన నోటి ముద్దులతో ముద్దు పెట్టుకొని ద్రాక్షారసము కన్నా ఉత్తమమైన మధురమైన ప్రేమను అనుభవింపజేసిన తరువాత ఆ ప్రేమ రుచి ఎరిగినటువంటి బిడ్డ అంటుంది, ప్రభువా దీనికి నేను దూరం అవ్వకూడదు, మరి ఇంకొకసారి ఈ వెలితి నాకు రాకూడదు, అందుచేత నీవే నన్ను ఆకర్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ నేను అంటున్నాను, మీరందరూ, మనమందరం ఈ ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ఆమేన్. నువ్వు ఆకర్షించుకో ప్రభువా. ఒక్కొక్కరిని ఒక రూపంలో దేవుడు ఆకర్షించుకుంటాడు. ఇశ్రాయేలు జనములకు పితరుడైనటువంటి విశ్వాసులమైన మనకు తండ్రి అయినటువంటి అబ్రహామును దేవుడు ఒక్క మాటతో ఆకర్షించుకున్నాడు. ఒక్క మాటే, ఏ కార్యం చేయలేదు. ఆ దెబ్బకి అందరిని వదిలేశాడండి. ఎన్ని బాధలు, ఎన్ని నష్టాలు, ఎన్ని అడుగడుగున అవమానాలు జరుగుతున్నా వదిలిపెట్ల. అంతగా దేవుని చేత ఆకర్షించబడ్డాడు. మరి వెనుతిరిగి చూడనంతగా, దృష్టి మరల్చలేనంతగా నన్ను ఆకర్షించుకో ప్రభు అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఆ దైవాకర్షణను అనుభవించకపోతే, ఆయస్కాంత క్షేత్రములకు మించినటువంటి దైవిక ప్రభావం నిన్ను ఆకర్షించకపోతే, నీ స్వంత సాధనతోనే, నీ స్వంత ఆసక్తితోనే, నీకున్న కొద్దిపాటి భక్తితోనే అంతం వరకు నిలిచి ఉండగలిగిన ఒక స్థిరమైన భక్తిని చేయటం ఖచ్చితంగా కష్టసాధ్యమే. దేవునితో కలిసి నడుచుట అనే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ అంత సులభమైనది, సాధారణమైనది ఏమి కాదు. నువ్వు దేవునితో కలిసి నడుస్తున్నప్పుడు శత్రువు, ఒక సాతాను కానీ, అపవాది కానీ, లోకం కానీ, పోలే వాడికి దేవునితో వెళ్ళిపోతారు కదా, మనకి ఎందుకు లేని సైలెంట్గా ఊరుకోడుగా. నువ్వు దేవునితో ఉన్నావని, ఆయన చేయి పట్టుకున్నామని తెలిసి కూడా నీ దృష్టిని మరల్చడానికి వాడు పలు రీతిల పాపిష్టి వేషాలు వేస్తూనే ఉంటాడు కదా. అరే ఈ వ్యక్తి నేను దేవుని బిడ్డనంటూ అలా డిక్లేర్ చేసేశారు కదా, ఇంక మనకెందుకులే వదిలేద్దాం అనుకున్నాడు. వాడికి సిగ్గా ఇంకేమన్నానా? సైతాను నిన్ను అసహించుకున్నాడు, పా
చిచ్చాయి అన్నాను, వాడికి ఏం ఫీలింగ్ ఉండదు, మళ్ళీ ఫ్రెష్గా ట్రై చేస్తూనే ఉంటాడు. అందుచేత కొంతకాలం విపరీతంగా ప్రార్థన చేసేవాళ్ళు, విపరీతంగా వాక్యం చదివేవాళ్ళు, విపరీతంగా ఆరాధన చేసేవాళ్ళు, విపరీతంగా సేవకులు వెంబడించేవాళ్ళు. ఆ కాలక్రమంలో కొంచెం మోతాదు తగ్గిపోతున్నట్లుగా ఎంతమందిని చూడలేదు మనం ఎన్నిసార్లు. అంచేతనే యథార్థంగా మంచి మనస్సాక్షి ప్రార్థన చేయి, ప్రభువా డబ్బు కానీ, అందము కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ, పదవి కానీ, సింహాసనం కానీ, అధికారం కానీ, ఆస్తులు కానీ, భూములు కానీ, డబ్బులు కానీ, ఏది ఆకర్షించిన దానికంటే ఎక్కువగా నన్ను ఆకర్షించుకో ప్రభువా. ఇక నేను బద్దునైపోవాలి, ఇంకా హత్తుకుపోవాలి ప్రభు. నేను ఒక మేలు పొందిన కృతజ్ఞతతోనో, ఓ ఆశీర్వాదం కొరకైన ఆశతోనో, ఏదైనా కీడు వస్తోందన్న భయముతోనో దేవుని వద్దకు వచ్చేవాడు ఆయనకు వధువుగా, భార్యగా ఎదిగేంత అవకాశం ఉండదు. అటు కొనదాల అవసరము, భయం ఇలాంటి వాటిని బట్టి వచ్చినోడే. ఆయన మీద ఆరాధనతో వచ్చినోడు, మమకారంతో వచ్చినోడు, ఆయన పట్ల పిచ్చి పట్టుకున్నవాడు, ఆయన తప్ప మరొకటి లేదన్నట్లుగా ఆయన వాక్యమే తింటూ త్రాగుతూ ఆత్మలో లీనమై బ్రతుకుతున్నవాడు ఆ స్థానం తప్ప మరి ఇంకేది కోరుకోరని పెండ్లి కుమార్తె వల్ల సిద్ధపడతాడు. గొర్రె పిల్ల వివాహ మహోత్సవములో నేను పాలు పొందితే చాలు, ఏదైనా ఒక పదార్థం తింటే చాలు అనుకునేవాడికి నేను గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో గొర్రె పిల్ల భార్యగా ఉండాలి అనుకోవడం ఎంత వ్యత్యాసం ఉందండి. ఆ వివాహ మహోత్సవంకు పిలువబడిన వారు కూడా ధన్యులైనట్టు, చిన్న విషయం కాదు. ఓ ఖరీదైన పెళ్లికి పిలువబట్టమే గొప్ప అనుకుంటే, ఈ విశాఖపట్నంలో మొన్న మధ్య జరిగిన వివాహానికి సంబంధించి మార్చి నెలలో కరోనా కొట్టుకుపోయిన ఒక పెళ్లి 5,000 మందినో 10,000 మందినో ఆహ్వానించారట. ఆ 5,000 మంది కూడా పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు స్వయంగా వారి ఇళ్ళకెళ్ళి కార్డు ఇచ్చారట. ఇచ్చిన ప్రతి వారికి ఒక బంగారపు ఉంగరం చేతికి పెట్టి, ఖరీదైన కార్డును ఒక పల్లెములో పెట్టి వారికి ఇచ్చి, అట్టహాసంగా ఏర్పాట్లు చేసి, బీచ్ రోడ్లో ఒక స్టార్ హోటల్లో కార్యక్రమాలు సిద్ధపరిస్తే, కరోనా ఉధృతి కొట్టుకుపోయి 50 మందితో చేసుకోవాల్సి వచ్చింది పెళ్ళని బాధగా చెబుతుంటే విని నేను ఆశ్చర్యపోయాను. అలాంటి పెళ్ళికి పిలువబట్టం కూడా ఘనతగా భావిస్తారు కదా. కాబట్టి గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి పిలువబట్టం కూడా భాగ్యమే, నిజమే భాగ్యమే. కానీ మన గురి, నూతన నిబంధన సంఘం యొక్క గురి ఖచ్చితంగా పెళ్లి కుమార్తె సంఘములో ఉండాలనేది కదా. తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము తన వధువుగా, తన శరీరముగా, తన శిరస్సుకు జత చేయబడాలని ఆయన ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉంటే, యోబు 23:9 ప్రకారం ఉత్తర దిక్కున కూర్చొని దక్షిణ దిక్కునున్న సంఘం వైపే తన దృష్టి తిప్పుకొని ఎదురు చూస్తూ ఉంటే, ఏదో ఒక చోటులో సరిపెట్టుకుంటే చాలనే అధమ స్థాయి భక్తి నీవెందుకు చేయాలి? నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ మంచి ప్రార్థన ఇంతకుముందు చేయలేదా? కనీసం ఈరోజైనా నువ్వే తోటలో ఉండి, ఏ స్థలంలో, ఏ పరిస్థితులు విని ప్రార్థన చేస్తున్నావో సిన్సియర్గా, యథార్థమైన మంచి మనస్సాక్షితో హృదయపూర్వకంగా ప్రార్థన చేయి. ప్రభువా నన్ను ఆకర్షించు, ప్రభువా నన్ను ఆకర్షించు ప్రభువా. ఒక్కసారి ప్రభు చేత ఆకర్షించబడితే దేవుని బిడ్డలారా, ఇంకా ఏది వచ్చినా మన కన్నుల ముందుకి అది ఆయన కంటే విశేషమైనదిగా మనకు కనిపించదు కనుక వాటిని తృణప్రాయంగా ఎంచుతాం. దర్జాగా ప్రభుతో సాగిపోవటానికి మనకు అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక మంచి భక్తుడు ఒక మంచి పాట రాశాడు. ఆయన పాటలు చాలా చాలా ఆత్మీయంగా ఉంటాయి. నేను అంతగా పాడగలిగిన వాడిని కాదు, కానీ ఆయన ఒక మంచి ఆత్మీయ భావనతో పాట రాశారు. మనం కూడా సంఘంలో కొన్నిసార్లు పాడుకున్నాం. బ్రదర్కి అది ఫార్వర్డ్ చేశాను, నేను మన చర్చిలో కూడా పాడుకున్నాం. అందులో బ్రదర్ అంటాడు, ఆ చరణంలో ఒక లైన్లో ఆయన అంటాడు, నీ మేలకు అలవాటై నీ పాదములు వదలకుంటిను. మేలులు పొందిన కృతజ్ఞతతో రాసిన మాట అది. చాలా అద్భుతంగా ఆయన రాశారు, స్వరపరిచారు, పాడారు, చాలా అద్భుతం. కానీ
వ్యక్తిగతంగా నేను మోకాళ్ళ మీద ఉండి ధ్యానం చేసుకుంటున్న, పర్సనల్గా నేను అది పాడుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మను ప్రశ్నిస్తున్న లోపట, నా మేలులకు రుచి మరిగే కదా నన్ను వెంబడిస్తున్నావు. వెంటనే, లేదు ప్రభా, ఈ మేలులు చేయిపోయినా నిన్ను వదలను. ఆ భక్తుడు రాసింది 100% అద్భుతం, అమూల్యం, దానికి వంక పెట్టడానికి లేదు. కానీ వ్యక్తిగతంగా నేను ప్రభు సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు నేను సొంతంగా ఒక తీర్మానం చేసుకున్నాను, ప్రభువా, ఈ మేలులు నువ్వు మానేసినా, నేను అడిగినవి నువ్వు ఇవ్వకపోయినా, నీ మేళ్ళకు అలవాటు అయిపోయి కాదు, నీ ప్రేమకు అలవాటు అయిపోయాను. అప్పటి నుంచి నేను ఆ లైన్ వచ్చేసరికి నా వరకు నేను ఏం పాడుకుంటానంటే, నీ ప్రేమకు అలవాటయ్యి నీ పాదములు వదలకుంటి, నీకిష్టమైన దారి కానుకొంటి, నీతో చేరి యేసయ్యా యేసయ్యా. ఎందుకని? ఆ ప్రేమకు అలవాటైతే మేలు చేసినా మేలు చేయకపోయినా. యోబు గారు ఏమంటారు, ఎప్పుడు మేలు పొందేది, కొంతకాలం కీడు పొందారు. ఇంకా అలా ఫిక్స్ అయిపోతే సైతం గడు ఏం చేస్తాడు పాపం, బుర్రబాజుకి వెళ్ళిపోయాడు. ఎంత కష్టపెట్టే ఎంత బాధ పెట్టకూడదు, మరీ ఎంత టూమచా అనకుండా ఎప్పుడు మేళ్ళ పొందావేంటి, కొంతకాలం కీడు పొందాలని. బాబు నువ్వు అలా ఫిక్స్ అయిపోతే నాకేం పని ఉంటుందా బాబు అని బాధపడిపోయి వెళ్ళిపోయాడు. మళ్ళీ అడిగి తిరుగుతాయి. చైతన్యగాడు ఎర్రెక్కించేసే కెపాసిటీ రావాలి మనకి. ఆయన చూసి మనం ఎర్రెక్కిపోవటం కాదు, దేవునికి స్తోత్రం. అసలే పాపం తలకాయ యేసుప్రభు శిలువలో చెదకొడిచాడంటే ఇంకా ఉన్న తోక కూడా అడుగు బాధేసుకునే పరిస్థితి వచ్చేసింది. ఒక ఉన్నతమైన పర్వతం మీద తీసుకెళ్ళి, ఎత్తైన చోట తీసుకెళ్ళి లోకరాజ్యములు అన్నీ చూపించేశాడు. టెక్నాలజీ మండిపోను, ఒక్క నిమిషంలో లోకరాజ్యములు అన్నీ చూపించాడంట. 2000 సంవత్సరాల క్రితమే టెక్నాలజీ ఎలా వాడేస్తున్నాడు చూడు. యేసు రక్తం ఆ చదివిన వల్ల బిత్తరపోతాను నేను. లోకరాజ్యములని ఒక్క క్షణ మాత్రములో ఆయనకు చూపించి, ఒకసారి దండం పెడితే మొత్తం చదువు చేతల పనులు యేసుప్రభు స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకేది ఆకర్షించదండి. చిచ్చి చిన్న పదవం చూసి ఒక 1000 రూపాయలు ఎక్కువ జీతం అనేసరికి ఒక 500 వద్దనేప్పటికీ సండే అక్కడికి పారిపోయి బ్యాచ్ని చూస్తే వాళ్ళు ఏది ఆకర్షింతుందంటారు? రోజుకి 500, ఆదివారం వస్తే 700 అంటే 700 దేని స్తోత్రం. హల్లెలూయా. 200 పడిపోయి రకం నువ్వు చిచ్చి. చాలా సంవత్సరాల క్రితం ఆకుమర్తి ధ్యానంలో ఒక పాట రాసి గుర్తుంది కదా, లోకరాజ్యములన్నీ ఒక చోట పోగేసిన నీతో సరితూగుతి. అయ్యి ఎందుకు ఇవన్నీ వేస్ట్. వారికంటే ముందే బెర్క్మన్స్ అయ్యారు కూడా, అద్భుతమైన 1,000,000,000 సంపదలు ఒక చోట పోగేసిన నీకు అవి సమమవునా. భక్తుల అనుభవాలండి. గుండెను పట్టుకొని పిండేయాలు పట్టుకుని యేసు రక్తం ఇచ్చి ధ్యానిస్తే, ఊరక పాడెత్తే ఏం పని అవ్వదు. ఆ దైవజనుని భావన అర్థం చేసుకోవాలి, దాని గురించి కొంచెంసేపు ఆలోచించాలి. ఓహో, ఆ దైవజనుడు ఇట్లా ఫీల్ అయ్యారా, ఇట్లా రాశారా, అదే కదా ధ్యానం చేయటం ప్రారంభం. అదేమి లేకుండా భలే కొంత రాగం బాగుంది, తాళం బాగుందని ఓ ఎగురుకుంటారు, చేతి పని అవుతుందా? అలాగ మనం ధ్యానించుకోవాలి. ఒంటరిగా కూర్చున్నప్పుడు అలా ధ్యానం చేసుకోవాలి. అప్పుడు ఆ కృప మనకు కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును. ఒక మంచి ప్రార్థన మీరందరూ చేయాలని నేను కోరుకుంటున్నాను. చాలా సంవత్సరాలుగా నేను చేస్తూ నేను మీకు చెప్తున్నాను. ఏంటా ప్రార్థన? దేవా నన్ను చెప్పాలి తగ్గించకండి. థామస్ గారు చాలా సంవత్సరాల క్రితం రాశారన్నమాట. ఆకర్షించే ప్రియుడా, అందమైన వాడా, పరిపూర్ణమైన వాడా. అంత చక్కని పాట. ఆకర్షించే ప్రియుడా, అందమైన వాడా, పరిపూర్ణమైన వాడా. ప్రార్థనలో కన్నీళ్ళు అభిషేకంతో రాసిన పాటలు ఇన్ని సంవత్సరాలు నాటికి సాగు ఉండదు. ఇంకా స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ప్రతి కూడా పాట రాసేస్తాడని కూర్చొని తెల్లవారు నువ్వు కూడా ఒకటి రాసేస్తే పాట అయిపోతే తర్వాత నువ్వు అయిపోతావు, ఏముండదు అక్కడ. ఏవో 9 పాటలు అయిపోయి ఇంకోటి రాస్తే 10 అయిపోద్దని చెప్పి తెప్పులు పడి ఒకటి రాసేస్తే 10 అయిపోద్ది, నీ పని అయిపోద్ది. ఎందుకు ఆ లెక్కలో? నాతో సన్నిహితుని ఒక దైవజనుడు చెప్తా, ఒక 1000 పాటలు రాశాను నేను దేవుని కొరకు, ఇంకొక 1000 పాటలు రాస్తే గిన్నీస్ బుక్ రికార్డ్ అయిపోద్ది, అదే ప్రయత్నం చేస్తాను అన్నాడంట. ఇది చిరాకు వచ్చేసి ఏముందని నీ పాటలను తిరిగేసి రాసే ఇంకో 1000 అయిపోతాయి.
దానికోసం అంత నీకు కావాల్సిన గిన్నిస్ రికార్డే కదా, దేవుడు స్తుతించడం, మహింపరచడం, ఆరాధించడం, ఆత్మలక్ష్యం ఏం కాదు కదా, నీకు రికార్డే కదా. ఇటు నుంచి అటు నుంచి తిరగమని రాసే మొత్తం అయ్యి ఇవి అంటే ఒక్కొక్క అటుకు చెప్పు దెబ్బ అంటే సరిపోయింది. మనమైతే ఏమని ప్రార్థన చేద్దాం చెప్పండి. ప్రభువా, తిండి, సుఖం, ఖరీదైనటువంటి వస్త్రాలు, నగలు, పదవులు, అధికారాలు, సంపద, ఈ లోకము నన్ను ఆకర్షించిన దానికంటే అమితముగా నీవు నన్ను. ఇది ఒక మంచి ప్రార్థన అండి. నువ్వు సిన్సియర్గా పొద్దున్న లేచి చెయ్యి. నీ కనులతో లోకాన్ని, నీ కనులతో లౌకిక సౌందర్యమును, ప్రతి విధమైన పదార్థములను చూడకముందే ఒక మంచి ప్రార్థన చేయి. ప్రభువా, ప్రభువా, నన్ను ఆకర్షించయ్యా, నన్ను ఆకర్షించయ్యా. చాలాసార్లు వ్యక్తులు ఆకర్షించేస్తున్నారు, కొందరు మాటలు ఆకర్షించేస్తున్నాయి. ఏమండి వారి మాటల్లో ఎంత ఆకర్షణ లేకపోతే చక్కని అందమైనటువంటి భవిష్యత్తున్న యువత ఉగ్రవాదుల్లో కలిసిపోతున్నారండి. ఇదేమన్నా చిన్న విషయమా? చిన్నప్పటి నుంచి ఉగ్రవాద మూలలో కుటుంబాలు కాదు, ఫ్రమ్ వెరీ డీసెంట్ ఫ్యామిలీ, సాఫ్ట్ కార్నర్స్ ఉన్న ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు ఉగ్రవాదులుగా మారిపోతారు. ఎందుకంటే ఏవో ఒక ప్రసంగం అని లాగేసింది అలాగా. ప్రభు, ఎవరి మాటలు కానీ, ఎవరి అందాలు కానీ, ఏ లాభాలు కానీ నన్ను ఆకర్షించకూడదు. అవన్నీ తుచ్చమైనవిగా గాలికి తేలిపోయే దూది పింజుల్లాగా నువ్వు నన్ను ఆకర్షించాయా. చాలా ఇంపార్టెంట్, సీరియస్ ప్రేయర్ అండి. ప్రతి ఒక్కరు చేసుకోవాలి. ముఖ్యంగా యవనస్తులైతే ఇంకెక్కువ చేయాలి. పొద్దున్న లేస్తే ప్రభువా, నన్ను నువ్వు ఆకర్షించాయి, నన్ను నువ్వు ఆకర్షించాయా, నన్ను నువ్వు ఆకర్షించాయా. నేను అంటున్నాను, మీరు నిజంగా సీరియస్గా మంచి మనస్సాక్షితో ఆ ప్రార్థన చేస్తున్నప్పుడే సైతాన్ గంట బుర్ర బాధ చేసుకున్నాడు నెలకేసి. వీడియో ఇలాంటి ప్రార్థన చేస్తున్నాడని. అంత ప్రాముఖ్యమైన ప్రార్థన. నన్ను ఆకర్షించు. స్తోత్రం చెప్పండి. ఎలాగో సందర్భం వచ్చింది కనుక కొన్ని మంచి ప్రార్థనలు నేను మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను బిడ్డలారా. పరిశుద్ధులు చేసిన కొన్ని మంచి ప్రార్థనలు చాలా చిన్నగా ఉంటాయి కానీ ఎంత మంచిగా అనిపిస్తాయి, ఎంత మంచిగా అనిపిస్తాయి. నన్ను ఆకర్షించు ప్రభువా. దావీదు మహారాజు ఏమని ప్రార్థన చేస్తాడు? 27వ కీర్తన 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని. బాబా, ఏంటండి ఆ వరం అంటే? నేను 24 గంటలు వాక్యం చదువుతాను, ధ్యానిస్తాను, రోజుకు 3 సార్లు ప్రార్థన, 7 సార్లు ఆరాధన, దివారాత్రుల ధ్యానమే. ఇది సరిపోదు కానీ నీ ఆలయములో నీ ప్రసన్నతను ధ్యానించే ఒక వరం కావాలి నాకు. అంటే నేను ఎప్పుడైతే నీ మందిరంలోకి వెళ్తానో, నీ సన్నిధిలోకి వెళ్తానో, నీ సన్నిధి నా మీదకి అలా దిగుచ్చేయాలి. ఒక బలమైన ప్రభావం నా మీదకి వచ్చేసేయాలి. నేను ఆ సన్నిధిని అనుభవిస్తూ ఆ సన్నిధిని ధ్యానించాలి. ఎప్పుడో కాదు, కనీసం చర్చికి వచ్చేటప్పుడు నేను ప్రార్థన చేసి ఉంటావు ఎప్పుడైనా? ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది ప్రభు, అయ్యగారు ఎక్కువసేపు కాకుండా తొందరగా తెవిల్చేలాగా చేయాలి అని ప్రార్థన చేసిన భక్తులు ఉన్న రోజులండి బాబు. ఇంకో రెఫరెన్స్ అనగా బాబు ఇంకోటి చెప్పేస్తాను. ఈ ప్రసంగికుడేమో ప్రభు బిడ్డలను దర్శించు ప్రభు అని నీడు ప్రార్థన చేస్తాడు. ఇనే వాళ్ళేమో ప్రభు తొందరగా. మరి ఇంత దుర్మార్గం ఉన్న కాలం అండి. మరి నేను మీకు ఏం చెప్పాలా? మీరు ఈ ప్రార్థన నమ్మకంగా చేయండి. ప్రభువా, నీ ఆలయములో నీ ప్రసన్నతను ధ్యానం చేయాలి. ఏదో వంతు గంతేసినట్లుగా ఆచార సంబంధంగా అలవాటుగా వాడుకోవచ్చి వెళ్ళిపోకూడదు ప్రభువా. నీ మందిరములో ఉన్నంతసేపు నీ ప్రసన్నతను ధ్యానం చేయాలి ప్రభువా. ఇలాంటి ఒక ప్రార్థన ఎప్పుడైనా చేసావు అసలు? నేను అంటున్నాను, ఇవ్వాలన్నా మొదలుపెట్టు. ఇప్పుడు సరే అయిపోయింది, గతమనాస్తి, ఇప్పుడు స్టార్ట్ చేయి, తప్పే ఉంది. పొద్దున లేక నీ ప్రార్థనలు చేయి, ఓపుకున్నంత సేపు చేయి. ప్రభువా, నన్ను నీవు ఆకర్షించు ప్రభువా. నీ ప్రసన్నతను నీ ఆలయంలో ధ్యానం చేసి ఒక భాగ్యం నాకు వరముగా ఇవ్వు ప్రభువా. ఒక మహారాజు పొజిషన్లో కూర్చున్న వ్యక్తికి వరం కావాలట. ఏమిటి? నా పుత్ర పౌత్రాదులు సకల వంశములలో మా కుటుంబమే దేశమును ఏలుబడి చేయుదురుగాక, మరి ఎవ్వడికి ఛాన్సే రాకుండాగాక. అది కాదు అసలు ప్రార్థన. నా తర్వాత ముందు నేనే ఈ రాజరేఖ సింహాసనం, ఈ మోజు, ఈ పోజు నాకు అక్కర్లా, గుళ్ళో బడి ఏడిసే కృప నాకు దేశం అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అడుగుతున్నాను దేవుని బిడ్డలారా, ఇలాంటి ఒక మంచి ప్రార్థనలు కొన్ని నేర్చుకోండి.
పొద్దున లేస్తే అలవాటు అయిపోతుంది, నాయన స్తోత్రం నాయన అని ఏం చేయాలి అర్థం కాక సోది గడిపేసే బదులు ఇలాంటి మంచి ప్రార్థనలు నేర్చుకోండి. ప్రభువులను ఆకర్షించు ప్రభా, ఈ లోకపు సర్వోత్తమ సౌందర్యం నా కళ్ళ ముందుకు వచ్చిన చేతలబో అని చెప్పగలిగినంతగా నేను ఆకర్షించు ప్రభా. ఈ లోకములోనే టాపెస్ట్ ఆఫర్ నాకు వస్తే కూడా అనగలిగిన ఒక ఆకర్షణ నాకు ఇవ్వు నాయన. ఆలయంలో నీ ప్రసన్నతను ధ్యానం చేసే ఒక వరం నాకు ఇవ్వు నాయన, భక్తుల ప్రార్థనలు ఎంత మంచిగా అనిపిస్తాయో. ఆదికాండము 17వ అధ్యాయం 18వ వచనములో ఇష్మాయేలును పంపించాల్సిన ఒక దుఃఖకరమైన ఘడియలో అబ్రాము ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా 100 ఏండ్ల వాడికి ఇక సంతానం కలుగుద్దా? ఎన్ని కాదు సార్, నీ చిత్తం కానీ ప్రభు. నేను అడిగేది ఏంటంటే, నా కుమారుడు నీ సన్నిధిలో బతికే కోపేవయ్యా. పోనీ మహా అయితే ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. కొడుకు వదిలేస్తున్నాడు, పంపించేస్తున్నాడు. అల్లారు ముందుగా పెంచుదాం అనుకున్నాడు, చదివిద్దాం అనుకున్నాడు, మంచి పెళ్లి చేద్దాం అనుకున్నాడు, మంచి భవిష్యత్తు తన కళ్ళ ముందు తాను ఉన్నంత వరకు వాడికి ఏ లోటు రాకుండా చూసుకోవాలనుకున్నాడు. ఒక ఐశ్వర్యవంతుడు కదా అబ్రహాము. పూటకి 400 మంది ఇంట్లో సంవత్సరాలుగా తింటున్నారు. ఒక సంపన్న వర్గానికి చెందిన వ్యక్తి. ఏకైక కొడుకు వాడిని మంచిగా చూసుకోవాలనుకున్నాడు. దేవుడు నాడు పంపించేయమన్నాడు. ఇప్పుడు ఏం ప్రార్థన చేయాలా? ప్రభు మంచి ప్రేమించే బిడ్డ దొరకాలి ఆయన. మరి తల్లిదండ్రులు లేని అన్ని లోటు రాకుండా చూసుకోవాలి తండ్రి. రోటీ మకాన్ ఔర్ కపడా ఇందిరాగాంధీ సిద్ధాంతం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏం చేశాడండి? ప్రభు వాడు ఎక్కడుంటాడు నాకు తెలియదు, కానీ ఎక్కడున్నా నీ సన్నిధిలో ఉండాలి ప్రభా. ఏం ప్రార్థన అండి! అంత మంచి తండ్రి కనుకనే మనందరికీ తండ్రిగా ఉండేలాగా సర్టిఫికేట్ ఇచ్చాడు యేసుప్రభు అబ్రాహాముకి. దేవునికి స్తోత్రం కలుగునగా. విశ్వాసులందరికీ నువ్వే తండ్రి భయ అన్నాడు. ఎంత అద్భుతమైన తండ్రి అండి! ఇలా ప్రార్థన చేస్తారండి ఎవరైనా? వాడు ఉద్యోగులు ఉంటాడో, వ్యాపారులు ఉంటాడో, రాజరేఖలో ఉంటాడో, ఎక్కడ ఉంటాడో ఏదో ఒకటి, కానీ ప్రభు వాడు ఎక్కడో నీ సన్నిధిలో బ్రతకాలి ప్రభు. నా కుమారుడిగా ఇష్మాయేలును నీ సన్నిధిని బ్రతుకులను గ్రహించండి. నీ సన్నిధిలోంచి తోసేయద్దని ఎప్పుడు కూడా, నీ సన్నిధిలోంచి వెలివేయద్దు, నీ సన్నిధికి రాకుండా ఆంక్షలు విధించొద్దు ప్రభు అనేది అతని యొక్క ప్రార్థన. ఆ రోజున కయ్యను ఎవరు నా సన్నిధికి రావద్దని తోసివేశాడు కదా. ఒకవేళ రేపొద్దున నా కొడుకు ఏదైనా తప్పు చేస్తే నువ్వేదైనా కొట్టు శిక్షించు, కానీ సన్నిధిలోంచి మాత్రం తోసే కట్టచేయక నీ దండం పెడతాను. అది ఆయన ప్రార్థన. నా కుమారుడు నా దగ్గర బతకట్లేదు, సర్లే ఉద్యోగ నిమిత్తం, వ్యాపార నిమిత్తం, వివాహం నిమిత్తం ఎప్పుడు మన దగ్గర వెళ్తారు బయటికి, కానీ నీ సన్నిధిలో బతకాలి. కొన్ని తల్లిదండ్రులారా, ఈ వాక్యాన్ని వింటున్న తల్లిదండ్రులారా, మీ పిల్లల కోసం మీరు ఏం ప్రార్థన చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. మంచి కాలేజీలో సీటు, మంచి ఉద్యోగం, మంచి సంబంధం, ఇక ఇదే గొడవ. నీతిమంతులకి అనీతిమంతులకు కూడా అన్ని ఎత్తున్నాడు రా బాబు. తెల్లవారులు అదే అప్లికేషన్ పెట్టుకుని సావక్కర్లా. సమయోచితమైన నీ కృపయే సరిపోద్ది నీకు. కొట్టు చచ్చిపోక్కర్లేదు పద్దాక అదే పని మీద. పరీక్ష రాసే ముందేమో అన్నీ నేను చదువుకున్న ప్రశ్నలే రావాలని ప్రార్థన. పరీక్ష రాసిన తర్వాత మేము ఎట్లా రాసినా మంచి ర్యాంక్ రావాలని ప్రార్థన. ర్యాంక్ తెలిసిపోయిన తర్వాత ఏ ర్యాంక్ వచ్చినా మంచి కాలేజ్ సీట్ రావాలని ప్రార్థన. ఆ తర్వాత ఇల్లే వెళ్ళిపోయినా సరే మంచి మళ్ళీ టాపర్గా నేను ఉండాలి. ఆ తర్వాత మనకి ఏ బాపత మాటలు వచ్చినా మంచి ఉద్యోగం వచ్చేయాలి. ఎంతసేపు జలగకు సొంత కూతురులా తెరిపడము, ఇమ్ము అంటమే తప్ప నేను ఇచ్చేదను, నేను అర్పించేదను, సమర్పణ చేతును, అబ్బెబ్బెబ్బే ఇది నీ ప్రార్థన ఏంటనైనా మంచి ప్రార్థనలు కొన్ని చేయండి బాబు. నేను చెప్పేది అది. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. నా కుమారుని సన్నిధిలో బ్రతికితే చాలు ప్రభు, నాకు ఇంకేం అక్కర్లేదు, నీ సన్నిధిలో ఉంటే చాలయ్యా. అలా పలకటవేగా తీసుకొని సన్నిధిలో పెట్టేసింది అన్నం అయితే ఏకంగానే. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటుంది అన్నమ్మ? అయ్యా దయచేసి నీ దాసురాలు నీ సేవకురాలు ప్రార్థన అంగీకరించయ్యా.
నాకు ఒక మగ బిడ్డను దయచేసిన ఎడల నా నింద తొలగిపోద్దయ్యా. ఈ పెని నాకు ఇంక పనికి మాటలు సూటిపోటు మాట్లాడే బాధ పోద్దు నాయన. ఈ సైతాను ముఖం దాంతో నాకు ఈ సవత్తో నాకు ఈ బాధలు పోతాయి నాయన. తండ్రి నాకు ఈ దుఃఖం తీసేయి ప్రభా, ఓ కొడుకుని ఈ ప్రభా అవంటది. నాకు గాను కొడుకు ఇచ్చావనుకో జీవిత కాలముడు నీకు ప్రతిష్ఠితుడిగా ఉంటాడు. వాడు తల మీదకి మంగళకత్తి రాను. ఓ ప్రతిష్ట, వైరాగ్యం, సమర్పణ, నాజీరు మొత్తం చేసేస్తుంది అడిగి ప్రార్థనలో. నాకు కొడుకుని ఎందుకు ఇప్పుడు కొడుకు కావాలా? గొడ్రాలను నింద పోవాలంటే కొడుకే అక్కర్లేదు, కూతురు పుట్టిన పోయిద్దిగా. ఇప్పుడు కొడుకే ఎందుకు కావాలి? కొడుకే ఎందుకు కావాలంటే ఏటేటా షిలోహుకు వెళుతున్నప్పుడు ఏలీ లేవలేని స్థితిలో ప్రధాన యాజకుడు కదలలేని స్థూలకాయుడై యాజకత్వపు కార్యములు చేయలేని స్థితిలో ఉండగా ఎదిగి వచ్చిన అంది వచ్చిన ఇద్దరు కొడుకులు పాపము చేసి వచ్చిన ప్రజల నిమిత్తము ప్రాయశ్చిత్తములు చేసి దహనములు నర్పించి అపరాధ పరిహారార్థ బలి, సమాధానార్థమైన బలి, పాప పరిహారార్థ బలి ఇత్యాది బలులర్పిస్తూ ప్రజలను వారి పాపముల నుంచి విడిపించవలసిన యాజకత్వములో ఉండవలసిన ఏలీ కుమారులు భ్రష్టులై మందిరమునకు వస్తున్న పిల్లల జీవితం నాశనం చేస్తూ భ్రష్టులై నాశనం అయిపోతుండగా చూసి గుండెలు తరుక్కుపోయిన ఒక విశ్వాసి ప్రార్థన ఇది. అయ్యో మా సంఘమే లాగకూడదు ప్రభువా. ఎన్నో కష్టములు కోర్చి సుదీర్ఘకాలము మందసమును మందిరములు కాపాడగలిగిన ఏలీ వంటి దైవజనుడు చేసిన సేవ చేసిన ఈ మందిరములో సేవ కుంటుపడకూడదు ప్రభువా. పరిచయం ఆగిపోకూడదు ప్రభువా. మందస్సం కోల్పోబడకూడదు నాయన. దీపం ఆరిపోకూడదు ప్రభువా. ఇక్కడ పాపం జరగకూడదు. పాపానికి ప్రాయశ్చిత్తం జరగాల్సిన చోటిది. నాకు గాను కొడుకిస్తే ఈ దీపం ఆరిపోక మునిపే సేవ ఆగిపోకుండా తలుపులు మూయబడకుండా వాడిని ఇక్కడ ప్రతిష్ఠిస్తాను ప్రభువా, వాడిని నాజీరులో పెడతాను ప్రభువా. ఎంత అద్భుతమైన ప్రార్థన అండి. ఒకటో అధ్యాయం చివరికి వచ్చేసరికి పాలు మానిపించగానే పట్టుకొచ్చింది. పెద్ద ఆయనలా చూస్తున్నారు. ఎవరమ్మా? ఆ దినమును బాగా ఏడ్చి ప్రార్థన చేశానే కొడుకు కావాలని, నేను కొడుకుని ఇచ్చాడు, ఇదిగో పాలు మానపంగానే తెచ్చేసానయ్యా అని అక్కడ దింపితే ఆ చిన్నవాడు అక్కడనే యెహోవాకు మొక్కెను. అయ్య బాబాయ్, వదిలేసి వెళ్ళిపోయింది ఆ చిన్నపిల్లోని. వదిలేసి వెళ్ళిపోతే సంవత్సరానికి ఒకసారి ఆ పండగ టైంలో వస్తుంది, ఒక్క అంగి పట్టుకుని అంతే, ఒక్క అంగి పట్టుకొని వస్తుందంతే. వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? బాలుడికి సమూయేలు యెహోవా ఎదుట ఏలీకి పరిచర్య చేస్తున్నాడంట. కొంతమంది దైవజనులకి ఇలాగా పిల్లలు కానీ యవనస్తులు కానీ పరిచర్య దైవజనులకు చేస్తే అది అవమానంగా, అపరాధంగా, పాపంగా, నీచంగా భావించి లెంపలు వేసుకుని అద్భుతమైన తల్లిదండ్రులు భూమి మీద ఉన్నారు. వాళ్ళు కళ్ళు తెరవబడునుగాక. ఎంత చిన్న పిల్లడు పరిచర్య చేస్తున్నాడు. 3వ అధ్యాయంకి వచ్చేసరి దీపం ఆరిపోక మునుపు సమూయేలు యెహోవా మందిరములో యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏలీకి పరిచర్య చేస్తున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చండి. నాన్న గ్లాసు నీవులో అది తెచ్చిపెట్టరా, నాన్న ఈ బైబిల్ ఎక్కడ పెట్టరా, నాన్న కొంచెం కర్రీ టీరా. బుడిబుడి నలుకుల తడబడుచున్న అడుగులతో పెద్ద ఆయనకి పరిచయం చేస్తే సమంజసమే, సులభగ్రాహ్యమే కానీ ఇతడు ఏకంగా చిట్టి చేతులతో దేవుడు యెహోవాకు పరిచయం చేస్తున్నాడు. దీపం ఆరిపోక మునిపే పిల్లోని తయారు చేసేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దీపాలు ఆరిపోకముందే, మందిరాలు మూయబడకముందే, సేవ పతనం అవ్వకముందే, పరిచయలు ఆగిపోకముందే అపోస్తలుల ఉపదేశాలు, పెంతెకోస్తు అనుభవాలు, అభిషేకపు అనుభవాలు ఆగిపోకముందే ఒక కొత్త తరము లేపబడాల, ఆలయంలోనికి పంపబడాల, సేవలు జరిగించాల. దీపం ఆరిపోక మునుపు సేవ చేసే సమయంలో తరమొకటి లేపబడినట్లుగా ప్రార్థించు తనులు కావాలి. దేవునికి స్తోత్రం. చెప్పా గట్టిగా స్తోత్రం అని. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే ఇట్లాంటి మంచి ప్రార్థనలు ఎప్పుడైనా చేసావా నువ్వు? నన్ను దీవించయ్యా. చెప్పాను ఆటో మీద రాశాడు అక్కడ, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇంతకన్నా పెద్ద పెద్ద ఏమి లేవేక. మంచి డైలాగులు నాకు నేర్చుకోవటం ఏడాది చదువుకొని. అసలు నీ ప్రార్థన ఏంటి? నన్ను ఆకర్షించయ్యా. ఎంత మంచి ప్రార్థన, ఎంత అత్యవసరమైన ప్రార్థన అది.
నా బిడ్డలు నీ సన్నిధిలో ఉండాలయ్యా, నీ ఆలయంలో నీ ప్రసన్నత నేను ధ్యానించాలి ప్రభువా. దీపం ఆరిపోక మునిపే నా కుమారుడు అక్కడ సేవ చేయాలి ప్రభువా. నీ పిల్లల కొరకు నువ్వేం ప్రార్థన చేస్తున్నావు? అక్కడ సమయాల కొరకు ప్రార్థన కాదు, తన కడుపు పంట కొరకు ప్రార్థన కాదు. సేవ ఆగిపోకూడదు ప్రభువా, మందిరం మూతపడకూడదు ప్రభువా, అపవిత్రమైన కార్యాలు ఇక్కడ జరగకూడదు ప్రభువా, పాపములకు ప్రాయశ్చిత్తము చేయగలిగిన ఒక యాజకుడు రావాలి ప్రభువా, దీపం ఆరిపోక మునుపు తైలము పోయగలిగిన వాడు కావాలి ప్రభువా, అగ్ని ఆరక ముందే బలిపీఠం మీద కట్టెలు వేయగలిగిన వాడు ఒకడు లేవాలి ప్రభువా అనే ప్రార్థన నీకుందా? ఆయా పాశ్చాత్య దేశాలలో చాలా విచారకరం, సిగ్గు, బాధ, వేదనకరం. అనేక చర్చిలు విగ్రహారాధన ఆలయాలుగా, రకరకాల వేరే మత సంబంధమైన కార్యాలయాలుగా మార్చబడటం ఎంత విచారకరం. అత్యంత సిగ్గు, దుఃఖం, విచారకరం. అమెరికా దేశంలో కొన్ని మందిరాలు పెద్ద పెద్ద చర్చెస్ జనం లేక, నేటి తరం చర్చెస్కి రాక, పెద్ద తరం అంతా చనిపోయి ఈ తరం మందిరం అలవాట్లు లేక మందిరాలు ఖాళీ అయ్యి, చర్చిలకు మినిమం ఆదాయాలు కూడా కరువై, కరెంటు బిల్లులు, ఇంటి పనులు కట్టుకునే దుర్గతి కూడా లేక, అత్యంత సిగ్గు, బాధగా చెబుతున్నాను, కొన్ని చర్చెస్ని కేవలం హోటల్స్కి, బార్స్కి లీజ్కి ఇచ్చారు. అట్లీస్ట్ చర్చిని అమ్మేసుకోకుండా ఆ కరెంటు బిల్లు కన్నా డబ్బులు వస్తాయిలే అని. అలాంటి ప్రాంతాల్లో ఒక అన్న ఉండుంటే ఆ పరిస్థితి రానిచ్చేది కాదు. ప్రాణం వడ్డేసి ఏడ్చేసేది. తెల్లవారులు ప్రభువా ఈ మందిరం మూతపడకూడదు ప్రభువా, ఇది లీజుకి వెళ్ళకూడదు ప్రభువా, ఇందులో బార్ షాపో, ఇందులో రెస్టారెంటో పెట్టకూడదు ప్రభు, దీన్ని సినిమా హాల్గా కన్వర్ట్ చేయకూడదు ప్రభువా, ఇది విగ్రహారాధన కేంద్రంగా మారకూడదు ప్రభువా, ఇక్కడ దీపం మారిపోకూడదని ఎంత గోల పెట్టి ఏడ్చి ఆ కార్యం జరగకుండా అడ్డుపడేది. దేవుని బిడ్డలారా, మన ప్రాంతం గురించి, మన సంఘాల గురించి ఈ భారం మనం కలిగిన వారమైతే ఇలాంటి ప్రార్థనలు మనకు వస్తాయి. 33వ అధ్యాయం నిర్గమకాండములో భక్తుడు ప్రార్థన చేస్తాడు. మోషే ఏమని? సుమారు 18వ వచనం, నీ మహిమ నాకు చూపయ్యా. రోజు అద్భుతాలే, రోజు మేఘం కింద నడవటమే. ఎంత కృప పొందిన దైవజనుడు అండి! మేఘములో కూర్చొని ముఖాముఖిగా దేవునితో మాట్లాడుతున్న అనుభవాలు కోరిన వ్యక్తి, ఆ అనుభవాలకు ఎదుగుతున్న వ్యక్తి. నీకేం కావాలన్నా నువ్వు చెప్పినట్టు వీళ్ళందరినీ క్షమించానుగా, సర్లే ఉగ్రత మానేశానుగా, సర్లే నా సన్నిధి మీతో కూడా వస్తుందని కూడా ఇచ్చానుగా, ఇంకేం కావాలి? ఒకసారి నీ కోపము చూసిన మా బ్రతుకులు గుండెలు అవిసేలాగా రోధిస్తున్నాయి, నీ ఉగ్రతను చూసిన మా గుండెలు భయముతో వణుకుతున్నాయి. ఒక్కసారి నీ మహిమను చూపించాయా. దేవుని మనసు కరిగిపోదటండి అలాంటి ప్రార్థన చేస్తే. నిజానికి ఏమని ప్రార్థన చేస్తే బండి లోక సంబంధంగా అయితే 40 సంవత్సరాలు నడుస్తున్నాం, ఇబ్బందిగా ఉంది, ఒక రథం ఇప్పించండి. నేను స్తోత్రం, హల్లెలూయా. వెరీ రీజనబుల్ ప్రేయర్, యూనో. నడుస్తున్నవారు ప్రజలు, నడిపించుచున్నవాడు నాయకుడు, నేను వారితో సమానమైతే ఎట్లా, నాకు కనీసం ఒక మంచి గుర్రం ఉండవలెను. ఆమేన్, హల్లెలూయా. చాలా ప్రేయర్ పాయింట్స్ సమంజసంగానే కనపడతాయి, కాకపోతే బైబిల్ పరిశుద్ధుల్లో ఆ కోణం ఉండదు. అది వచ్చిన బాధ. అందుకని నేను ఎప్పుడు బాగా నొక్కి ఒక్క నుంచి స్ట్రెస్ చేస్తున్న ఒక మాట మీకు గుర్తుందా? మన ప్రార్థనలు పరిశుద్ధుల ప్రార్థనలు కలపగలగాలి. అందులో సెట్ అవ్వదుగా మందంతా. ప్రభా నీ మహిమ నాకు చూపెట్టు, అది సరే, ఇక్కడ ఒక రథం ఇబ్బంది అవుతుంది, మరి ఇది ఎక్కడ కలుపుతాం? మోసే ప్రార్థనలు తీసుకెళ్ళి దీన్ని. పరిశుద్ధుల పాత్రలో కలపదగిన ప్రార్థనలు మనం చేయొద్దా? నువ్వేం ప్రార్థన చేస్తున్నావు యథార్థంగా చెప్పు. అయితే చదువు లేకపోతే ఉద్యోగం లేకపోతే పెళ్ళి లేకపోతే పిల్లలు ఓరిని దరిద్రం మండి పని దాటి సెంటిమీటర్ బయటికి రాదుగా. యూతులో కప్పను కూర్చుని ఉదాహరణ 5 రోజులకి చెప్పి నవ్వేస్తుంటాం మనం, ఆ కప్ప మనమే. మంచి ప్రార్థనలు చేద్దాం. ఆమేనండి,
హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గారిని అడిగితే బాగా కన్నీరు గచ్చేలా చేయను. నాకు ఎప్పటికీ ఛాలెంజ్ అది. ఎవడైనా దేవుడు కనపడి అడిగితే అట్లా అడుగుతారండి? నా జనులలో నశించువారు నా కన్నీటికి మారతారని నాకు అర్థమైపోయింది. కన్నీటి ప్రార్థనకున్న విలువ తెలిసిపోయింది కనుక కన్నీరు లేకుండా దుఃఖం లేకుండా ఇప్పుడు హ్యాపీగా ఉండేలా చూడండి. హ్యాపీగా ఉండాలి తండ్రి. ఇర్మియా అంటాడు, నా జనులను నశించు వారి నిమిత్తమై నా తల జలమయముగా నా కన్నులు కన్నీటి ఓటలుగా మార్చే ప్రభువా. స్తోత్రం చెప్పండి. ఇక యేసు ప్రభునే అడిగితే ఆయన అంటాడు, తండ్రి నా ఇష్టం కదా, నీ చిత్తమే. ఆయన బహు దుఃఖాక్రాంతుడై వేదనలో పడి రక్తం చిందించేంతగా ప్రార్థన చేసింది. మరలా అవే మాటలు చెప్పచ్చు. ముమ్మారు ప్రార్థన చేసింది ఎంత అంటే, నా ఇష్టం కాదు నీ చిత్తం, నా ఇష్టం కాదు నీ చిత్తం. పొద్దున 7 పేడ్చి రోడ్డు ఎక్కితే ఎట్లుంటుంది అసలు దినం? దేవునికి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. నీ చిత్తము పరలోకమున నెరవేర్చున్న ప్రకారం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మానుదిన ఆహారం ప్రభా స్తోత్రం నాయనా. అల్లాడు తండ్రి ఇశ్రాయేలును ప్రభా, అదిగా తర్వాత మా తండ్రి ఏలియాలను ప్రభా. నీకు ఎన్ని వాగ్దానాలు గుర్తుకొచ్చి అతయో ఆ మాటకు వచ్చేపాటి. ఏ మాట అది? మానుదిన ఆహారం. దేవుడు ప్రత్యక్షమే కోరుకోకూడదు. కానీ నీకేం కావాలంటే, మా ఊళ్ళందరూ నశించిపోతున్నారు, మా ప్రసంగాలతో సెట్ అవ్వట్లేదు, కానీ నా తల జలమయంగా మార్చేయాలి, అందరి కోసం ప్రార్థన చేసేస్తాను బాగా. నా కన్నులు కన్నీటి ఊటగానో. నేను అన్నాను, కొన్ని మంచి ప్రార్థనలు నేర్చుకుంటే మంచిది కదా. షోలమితి లాంటి ఒక మంచి ప్రార్థన నువ్వు చేయాలనేది నా కోరిక. స్తోత్రం చెప్పండి. ఈ పూట ఈరోజు ఇక్కడ చేయమని కాదు, నీ డే టు డే లైఫ్లో అలాంటి ఒక మంచి ప్రార్థనతో నీ దినం స్టార్ట్ అవ్వాలి. ఆమేనండి. నీ రోజు స్టార్ట్ ప్రభా, ఈరోజు ప్రభా చాలా పనులు ఉన్నాయి తండ్రి, మరి నువ్వు తోడుగా ఉన్న తండ్రి కాపాడు. ఎన్ని మామూలే, మరి చేయొద్దు అంటలేదు. ఆయన తోడు లేకపోతే, ఆయన కాపుతలు లేకపోతే మనం ఎక్కడ బతుకుతాం. కానీ అది దశంభాగం, 90% అంటే అసలు ఇది చేయాలి. నన్ను ఆకర్షించు ప్రభా అని, నా పిల్లలకు నీ సన్నిధిలో ఉండాలి ప్రభా అని, దీపం ఆరిపోక మునుపు మందిరము నిలబెట్టగలిగిన సేవకులు తయారవ్వాలి ప్రభా అని. సేవ ఆగిపోకూడదు. ఇది నీ ఏడుపు, ఇది నీ ప్రార్థన అవ్వాలి. మా జనులను రక్షించుకునేంత కన్నీరు నాకు కావాలి ప్రభా. ఎంతో ప్రేమతో ఎన్నో అద్భుతాలు చేసేవయ్యా. నీ కోపాన్ని చూసి మా కన్నులు భయముతో వణుకుచున్నాయి. నీ మహిమను చూసే కృపేవయ్యా. ఇదే మోషే గారు 90 కీర్తనలను ప్రార్థన చేస్తాడు, మా దినములు లెక్కించటం మాకు జ్ఞాన హృదయం దయచేయి. ఈ తెలివితేటలు తలక ఇక్కడ పెరిగిపోతుంది కానీ హృదయం సిక్కిపోతుంది కదా. జ్ఞాన హృదయం దయచేయి ప్రభా. కొన్ని మంచి ప్రార్థనలు మనం నేర్చుకుందాం. ఆమేనండి. ఒకసారి అందరు చేతులు పైకెత్తి ఒక నిమిషం ఆగకుండా అలాంటి యోగ్యమైన ప్రార్థనలు ప్రతి అరుణోదయం చేసే కృప కొరకు మానకు ఒక నిమిషం స్తోత్రాలు చెల్లించండి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, నన్ను ఆకర్షించుము అనే ఒక అద్భుతమైన ప్రార్థన ప్రియురాలు ప్రియుడైన యేసయ్యతో చేస్తా ఉన్నది. అయితే అందులో ఒక అద్భుతమైన కమిట్మెంట్ ఉంది. ప్రభువును ఆకర్షించు. దాని కొనసాగింపు ఏంటంటే, ఆ ప్రార్థనలో అభ్యర్థనలో తీర్మానం ఏంటంటే, నన్ను కానీ ఆకర్షించావా నేను ఒక్కదాన్నే రాను, మేమందరం వచ్చేద్దాం. నన్ను ఆకర్షించుము, నేను వచ్చేదని కాదు, నన్ను ఆకర్షిస్తే మేము వస్తాం. అవును, ఎవరు అన్నారేంటి? ఆలోచించండి రేపు పొందరు కానీ. తెల్లముఖం చూస్తారేంటి? దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. నన్ను ఆకర్షిస్తే నేను కాదు ప్రభా, నన్ను సరిగ్గా నువ్వు ఆకర్షించు. నన్ను ఈ పిచ్చి నాకు కరెక్ట్గా పట్టుకోవాలా, ఈ రూట్ నాకు సరిగ్గా దొరకాల, నా హృదయం నీతో అనుసంధానం, నా స్పిరిట్ కరెక్ట్గా ట్యూన్ అయిపోవాలా, నన్ను సెట్ చేయి ప్రభా. నేను కాదు, మా బ్యాచ్ వేసుకొచ్చేస్తాను నేను. అంతేక మన విషయం కరెక్ట్గా అర్థమైతే మనకు లోపల మనం ట్రై చేస్తాం. మనకే సరిగ్గా రానప్పుడు మరి చూద్దాం. నేను మిమ్మల్ని ఏమని ఎంకరేజ్ చేస్తున్నానంటే,
మీరు ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కృప దేవుడు నీకు ఇస్తే నువ్వేం చేస్తావు అనేది కూడా ఒక మొక్కుబడిగా మారాలి. నాకు ఇలా చెయ్యి ప్రభా, నేను అలా చేస్తాను, నన్ను ఆకర్షించు, మేమందరం వచ్చేస్తాం. నా సర్కిల్ బోల్డ్ ఉందండి, ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారండి. ఓరక సోది కబుర్లు వాట్సాప్లో పెట్టుకోవడం కాదు, లాక్కొచ్చేస్తాను అందరినీ చెప్పు, ట్రై చేయి. ఈ మధ్య వాట్సాప్ గ్రూపుల వల్ల హైదరాబాద్లో కుటుంబం సంసారం నాశనం అయిపోయింది. ఆ పిల్ల పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు. ఇప్పుడు 10th క్లాస్ బ్యాచ్ ఎక్కడో తగిలేరంట, వాళ్ళు మొత్తం మంచిగా గ్రూప్ పెట్టేసుకున్నారు. ఈ భర్త ఎప్పుడింటికి వచ్చినా ఫోన్లో నొక్కేస్తుందండి. ఎవరికి నా భార్య ఇలా ఎప్పుడు లేదు, 2 పిల్లలు పుట్టారు, కానీ రాత్రులు కూడా నేను నిద్రపోయినా లేచి ఫోన్ చూసుకుంటుంది. ఎక్కడో తేడా కొట్టిందని వాళ్ళకి డౌట్ కొట్టింది. చిన్న చిన్నగా అసహనం, చిరాకులు, డైలాగులు, అలా 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 చిలికి చిలికి గాలివానై తుఫానికి ఒక పంపుకూలిపోయింది. ఓరల గ్రూపులు మండిపోని ఎందుకు వచ్చిన పనులురా, అది ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఏదో హాయి బాయ్ అయిపోయింది, వదిలేయి. నీకు వివాహం, నీకు కుటుంబం, నీకు పిల్లలు, ఆ బ్యాచ్ అంతా పోగేసుకొని కొంప తగలేసుకొని కొంప నిప్పెట్టేసుకొని అన్నీ తగలడిపోయిన తర్వాత రోడ్డు పక్కన కూర్చొని ఎడుతున్నావా? వెనుకున్నావు మరిస్తే నీకు మంచిది. నేను చెప్తున్న సలహా అది పాటింతే నీకు ఉపయోగం, అది లేకపోతే నాకు సంబంధం లేదు. నిష్కారణంగా కుటుంబం బుగ్గిపాలు అయిపోయిందండి, నాశనం అయిపోయిందండి. మనకి మళ్ళీ ఫ్రెండ్షిప్లు, సర్కిళ్ళు మండిపోను. సరే, నువ్వే తప్పు చేయలేదు, నీలో పొరపాట్లు లేదు, కేవలం క్లాస్మేట్స్ ఊరికే సంభాషించుకుంటున్నారు, తప్పు లేదు, అన్నీ రైటే, దేవుడు కూడా తప్పట్లేదు, ఆయన కూడా ఒప్పుకున్నాడు. కానీ మీ ఆయనకి నచ్చలేదుగా. బుద్ధిహీనురాల, మీ ఆయనకు అనుమానం వచ్చాక, మీ ఆయనకి నచ్చకపోయాక మానతగా ఒప్పుకొని అన్నా కూడా నువ్వు కంటిన్యూ చేయటం అంటే నీకు అసలు బొత్తిగా తెలియలేనట్టు లెక్క. నీ శిరస్సును నువ్వు పట్టించుకోకుండా భూమి మీద తలకాయ లెక్క పెడతాను, తలకాయలేని వరం కాకపోతే. మారుమనసు పొందినందరూ ఆమెనండి. సౌండ్ బాగా తక్కువ వచ్చింది ఏంటో మరి. వాళ్ళ ఎవరికాల గ్రూపులో బిజీగా ఉండి ఉంటారు. దేవుని స్తోత్రం. ప్రభు అందరికి మారుమనసు దయచేయను గాక. ఇప్పుడు పెరిగింది సౌండ్. హల్లెలూయా. నేను అంటున్నాను, నిన్ను దేవుడు ఆకర్షిస్తే నువ్వు ఒక్కదానివే ఒక్కడే వచ్చావా? ఏమన్నా కొంత జనాన్ని తెచ్చావా? నువ్వు మటుకు ప్రార్థన మానో, నువ్వు మటుకు ఆరాధన మానో, నువ్వు మటుకు చర్చ మాను, ఎందుకంటే నిన్ను దేవుడు ఆకర్షించాడు. మరి బ్యాచ్ ఆమె చెప్పగా నేనే బ్యాచ్కి వెళ్ళిపోతాను, కలిసేస్తాను, వారం అంతా ఆడుకుంటాను, మళ్ళీ నేనే వచ్చేస్తాను సండే. మా వాళ్ళు ఎవరికి ఇష్టం ఉండదండి. మళ్ళీ పెద్ద గర్వంగా చెప్పటం, మా ఫ్రెండ్స్ అయ్యి బాబా ఈట్రా, నువ్వు క్రీస్తులో కంటే ఎక్కువ వాళ్ళు పాపిష్టి కార్యాలు అతిశయించలే కనపడుతున్నావు. నువ్వు నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు. మామూలుగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిగెత్తుకుని వచ్చేద్దామంటుంది అంతే. దీన్ని బట్టి ఒక సిద్ధాంతం తయారు చేయాలి మనం. ఏమిటో సిద్ధాంతం? ఎవరైనా నిజముగా దేవుని చేత ఆకర్షించబడిన వారైతే, తల్లిదండ్రుల బలవంతాన్ని బట్టో, జరిగిన అద్భుతాన్ని బట్టో, కోరుకుంటున్న కార్యం సాఫల్యం కొరకు చర్చికి వచ్చినలుగా కాక, నిజముగా దేవుని ప్రేమ చేత, దేవుని సిలువ ప్రేమ చేత, కల్వరి సిలువ ప్రేమ చేత, ఆ మహిమ కలిగిన దేవుని ఆత్మ చేత ఆకర్షించబడిన వారైతే వాళ్ళు ఒక్కరు రారు. మేము పరిగెత్తుకుని వచ్చేద్దాం. ఇప్పుడు చెప్పండి, అద్భుతాలు ఆకర్షించినాయి మిమ్మల్ని? స్వస్థతలు ఆకర్షించినాయా? ఆశీర్వాదాలు ఆకర్షించినాయా? ప్రేయర్ మేట, ప్రేయర్ కర్చీఫా, నూనె బుడ్డా ఏం ఆకర్షించింది? ఒకవేళ ప్రభు మిమ్మల్ని ఆకర్షించినట్లయితే కనబడదు రిజల్ట్. ఏంటది? మేము యుద్ధకు పరిగెత్తుకుని వచ్చేద్దాం. దేవుని చేత ఆకర్షించబడిన వారు ఇతరులతో సహా, తాము కలిగి ఉన్న వారితో సహా దేవుని వద్దకు వస్తారండి. గుండె మీద చేపెట్టుకొని చెప్పు, మీ కుటుంబంలో ఎంతమందిని ప్రభు దగ్గర తీసుకొచ్చావు?
ఎంతమందికి వాక్యం వినిపించావు? ఎంతమందికి దేవుని ప్రేమ రుచి తెలిసేలా చేశావు? ఇక నువ్వు ఒక్క దానివి ఒక్కడు పొలోమని సంవత్సరాలు బట్టి అదే ఒక ఫేసే. నేను ఇదే తుమ్మితే ఊడిపోయి ముక్కైతే ఇంకెడ చస్తావు? యేసు ప్రభు వారికి నువ్వు ఈ మాట ఇవ్వగలవా? నన్ను ఆకర్షించు ప్రభు, మా బ్యాచ్ మొత్తం తీసుకొచ్చేస్తాను, నా సర్కిల్ బోల్డ్ ఉంది. ఆచార క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, విగ్రహార్థులు ఉన్నవారు, స్నేహాల్లో ఉన్నవారు, చదువులో ఉన్నవారు, ఉద్యోగులు ఎవరో చాలామంది మాకు సర్కిల్ ఉంది, నేను తీసుకొస్తా. దేవుని చేత నిజముగా ఆకర్షించబడిన వారు ఒంటరిగా ప్రభులోకి రారు, తీసుకొస్తారు, ప్రయాసపడతారు. యెహోషువ గ్రంథము చదవండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము చూడండి, చదువుతున్నాను. 10వ వచనం నుంచి, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీదటి యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెను, యోర్దాను తీరమునున్న మోరీల 2 రాజులని సీహోనును ఓగును మీరేమి చేసితురో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలము చేసితురో ఆ సంగతి మేము వినున్నప్పుడు మా గుండెలు కరిగిపోయిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ దేవుడిని యెహోవా పైన ఆకాశమందున కింద భూమి అందున దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యమే మాత్రం ఉండదు. నేను మీకు ఉపకారం చేస్తున్నాను కనుక మీరు నా తండ్రి ఇంటి వారిని ఉపకారం చేసి నాకు నిజమైన అనుభవాలను ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు అక్కజనులు వారి కలిగిన వారు అందరూ చావుకొని బతికిరించి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోటిని ప్రమాణము చేయడను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కరు చెప్పలేదు. హల్లెలూయా. చూడండి, ఆమె ఎప్పుడైతే ఆయన కార్యములను విని, ఆయన అద్భుతములను విని, ఆయన మహత్కార్యములు విని సముద్రమును ఎలాగో ఎండిపోజేశారో, ఈ కార్యాలు విని పాపము కొరకు పరితపించు పాపిష్టి గుండె కరిగిపోయిందంటే యేసు రక్తం ఇచ్చి. చెప్పరు, భోంచేసేయండి వెళ్ళిపోయి, ఇంకెందుకు మరి? అంటది, అయ్యా నేను చేసిన ఉపకారానికి నాకు ప్రత్యుపకారం చేయండి. ఏంటమ్మా, ఏం కావాలి నీకు? నిశ్చయముగా ఈ పట్టణము దేవుడు మీ చేతికి అప్పగిస్తాను, నాకు తెలుసు. అప్పుడు నన్నును, నా తండ్రిని, నా తల్లిని, నా అన్నదమ్ములను, నా అక్కచెల్లను, వారికి కలిగిన వారందరూ, నీకు ఎవరు వదిలిపెడతలేదు. ఈ బీరకాయ గీసు కన్నా ఇంకా బీభత్సమైన పీసి ఇది. నా తండ్రి, నా తల్లి, అన్నదమ్ములు, అక్కచెల్లు, వారికి కలిగిన వారందరూ, ఇంకెవరున్నారు? అందరిని నువ్వు రక్షించాలి. నువ్వు దేవుని చేత ఆకర్షించబడితే నీ టార్గెట్ అది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదన్నాను దేవుని బిడ్డలారా. మరి మనం దేవుని చేత ఆకర్షించబడ్డామా, ఇతని అవసరానికి అద్భుతానికి వచ్చామో తెలిసిపోతుంది కదా ఇప్పుడు. When you really understand that Jesus is God, He is the only Savior who died for you and rose again from the grave. నిజంగా ఇది నీ హృదయంలో ఉంటే, నా కొరకు దిగి వచ్చిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నా కొరకు చనిపోయిన దేవుడు, తిరిగి లేచిన దేవుడు, నా కొరకు మళ్ళీ రాబోతున్న దేవుడు, నన్ను మహిమలో నిలబెట్టగలిగిన దేవుడు నీకు లోపల కరెక్ట్గా అర్థమైపోతే, వెరీ నెక్స్ట్ ఏంటి? నా తండ్రి ఇంటి వారు, తల్లి ఇంటి వారు, అన్నదమ్ముల అక్షలు అందరూ మారాలి. నన్ను ఆకర్షిస్తే మేము పరిగెత్తుకుని, ఒక రాహాబును ఆకర్షించాడు దేవుడు. ఎంతమంది లాక్కు వచ్చేసింది చూడండి, ఎంతమంది లాక్. నూతన నిబంధనలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ కదండి, అమ్మా నేనిచ్చు నీళ్ళు తాగువాడు మరి అన్నాడు దప్పికొనుడా అన్న మాట చేత ప్రభు మనం ఆకర్షిస్తే, ఆ ఊర్లోకి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడా అని చెప్పి ఆ ఊరు వారిని అనేకులను యేసు వద్దకు తీసుకొచ్చేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయ్యా మేము రాహాబు వంటి వేశ్య వంటి వారు కాదు నాయనా, ఆ సమరస్త్రీ వంటి పాపిష్టి వాళ్ళం కాదు నాయనా, నీ కొరకు ప్రభు మేము చాలా బాగున్నాం తండ్రి, కానీ మేము ఎవరిని తేం ప్రభు. బాధపడద్దు, వాళ్ళే బెటర్గా పనిచేశారు సోకాల్డ్ నీతిమంతులు. కానీ కొంచెం అనిపించాలా, చిచ్చి ఆ రాహబని వేసి అంతమందిని రక్షించేసింది, 5 కొంపలు కూల్చిన సమరస్త్రీ అన్ని ఆత్మలు రక్షించేసింది. నేను అలాంటి పాపిష్టి పనులు చేయలేదు, పనికొచ్చే పని కూడా చేస్తలేదు.
ఇటుగా ఉండిపోయిన నేను అనిపించాలి కదా. నన్ను ఆకర్షించమో, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము. ఒక రాహాబును ప్రభు ఆకర్షిస్తే ఎంతమందిని తెచ్చింది, ఒక సమరయ స్త్రీని ఆకర్షిస్తే ఎంతమందిని తీసుకొచ్చింది బిడ్డలారా. ఉగ్రవాది పౌలు గారిని ఒక్కరిని ఆకర్షించుకుంటే ఏం చేశాడండి? రోమా 9:3 అంటాడు, నేను నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు, అవసరమైతే నేను సిలువకు వేరే శాపగ్రస్తుడిగా మారిపోవాలనుకుంటున్నాను, ఎందుకంటే నా రక్త సంబంధుల రక్షణ నిమిత్తం. గృహ నిర్వాహకు నేను మర్మల విషయంలో నేను దేవుని ఇంటి యాజకత్వ పనులు ఉన్నాను, అయినా సరే మొత్తం అంతా వదిలేసి శాపగ్రస్తుడిగా మారిపోవడం కూడా సిద్ధమే. మరి బాబు నీకు అంత కష్టం వచ్చిందంటే మా వాళ్ళు ఎవరు మారట్లేదు అసలు. ఆత్మ సంబంధమైన సకల సౌభాగ్యాలు వదులుకోవడానికి రెడీ అయిపోతున్నాడు. నేను శాపగ్రస్తుడు అయిపోతా అవసరమైతే. మా జనమంతా కావాలి. దేవుని చేత ఆకర్షించబడిన వారలారా, మీరు ఒంటరిగా సాక్షిగా బతుకుతున్నారా? ప్రసంగికులుగా ఉన్నారా? కాపర్లుగా ఉన్నారా? సేవకులుగా ఉన్నారా? విశ్వాసులకు ఉన్నారా? సంఘ పెద్దలకు ఉన్నారా? నీవు దేవుని చేత ఆకర్షించబడ్డవాడివైతే దేవుని వద్దకు నువ్వు ఒంటరి కాదు, ఒక సమూహంతో ప్రభు దగ్గరికి రావాలి. గురి పెట్టుకొని బతుకో, టార్గెట్ పెట్టుకొని పని చేయి. 2 మాటలు ఇప్పుడు నన్ను ఆకర్షించుము అను మాట ద్వారా ఒక మంచి ప్రార్థన చేసే అభ్యాసం ప్రతి ఉదయాన్ని మనం చేసుకుందాం. రెండవది, దేవుని చేత ఆకర్షించబడిన వారమైతే ఒంటరిగా కాదు, మనకు తెలిసిన మనకు కలిగిన వారందరితో ప్రభు దగ్గరికి వద్దాం. ఈ కృప, ఈ సామర్థ్యం యేసయ్య మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. అవకాశం, ఆరోగ్యం వాళ్ళు మోకరించడం లేదా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం.